అయ్యా, మిత్రులారా, మీకు ఒక అద్భుతమైన కథ వింటారా? ఐర్లాండ్ నుండి వచ్చిన ఒక రసవంతమైన కథ, డార్బీ ది రెడ్ క్యాట్ పేరుతో ప్రారంభిస్తున్నాము. ఐరిష్ సంస్కృతి నుండి వచ్చిన ఈ మాయాజాలం కథను మీరు ఆస్వాదిస్తారు. మా కథ ప్రారంభమవుతుంది. డర్బీ ద రెడ్ క్యాట్. చాలా కాలం క్రితం సంగతి. ఐర్లాండ్లో పిల్లులకు చిత్తులమారి తెలివితేటలు ఉంటాయని అక్కడి ప్రజలు నమ్మేవారు. చూడడానికి ముద్దుగా ఉన్నప్పటికీ వాటి కళ్లలోకి చూస్తే వాటి జిత్తులమారితనం తెలుస్తుందని అనుకునేవారు. అక్కడ ఉండే పెద్దవాళ్లు తమ మనవలకో లేదంటే అలాంటి చిన్న పిల్లలకో కథలు చెప్పేటప్పుడు ఒక పిల్లి కథ తప్పనిసరిగా చెప్పేవారు. ఒక మంచి మనిషి దగ్గర ఉండే పిల్లి గురించి అన్నమాట. పిల్లలు కూడా పెద్దవాళ్లు చెప్పే కథల్ని చాలా శ్రద్ధగా అటూ ఇటూ దిక్కులు చూడకుండా, మధ్య మధ్యలో ప్రశ్నలు వేయకుండా ఏకాగ్రతతో వినేవారు. ఆ కాలంలోని అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన ఆ పిల్లి కథేమిటో తెలుసుకుందామా? ఐర్లాండ్లోని ఒక చిన్న పట్టణంలో మిహాల్ అనే పేరున్న ఒకతను తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఒకసారి వాళ్ళింట్లోకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక పిల్లి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుంది. ఆ ఇంట్లో వాళ్ళు ఎంత తరిమినా అది ఇల్లు వదిలి వెళ్ళలేదు. అయితే అది పెంచుకోవడానికి పనికొచ్చే మామూలు పిల్లి కాదు, అడవి పిల్లి. అడవిలో ఉండే పిల్లులతో కలిసి పెరగడం వలన దానికి మంచి బుద్ధులేవీ అబ్బలేదు. దానిని మచ్చిక చేసుకోవడం చాలా కష్టం. మామూలుగా ఇంట్లో పెంచుకునే పిల్లులైతే మనుషులకు ఇట్టే మచ్చికైపోతాయి. ఇది అలా కాదు. అది ఇంట్లోకి వచ్చిందే కాని దానిని ఎలా పెంచాలో వారికి తెలియలేదు. ఎందుకంటే దగ్గరికి వెళ్లేసరికల్లా అది ఆ ఇంట్లో వారిని కొరకడం, గోళ్లతో గీరేయడం లాంటి పనులు చేసేది. పాపం ఆ వ్యక్తి దాన్ని వదిలించుకోవాలన్నా కూడా అదేం చేస్తుందో అని భయపడి దాని జోలికి వెళ్లేవాడే కాదు. ఆ పిల్లి పేరు డర్బీ. అతను బార్లీ వ్యాపారం చేసేవాడు. అతను పండించిన బార్లీని దగ్గరే ఉన్న ఎన్నిస్ అనే పట్టణంలో అమ్మి ఆ డబ్బుతో తన ఇంటికి కావలసిన ఖర్చులు వెళ్లమార్చుకునేవాడు. వెళ్లే ముందు రోజు రాత్రి అతను తన భార్యతో ఇలా చెప్పాడు: రేపు ఉదయాన్నే లేచి ఎన్నిస్కి వెళ్తాను. మనం పండించిన బార్లీకి ఇక్కడ కన్నా అక్కడ మార్కెట్లో ఎక్కువ ధర వస్తుంది. అక్కడ పని ముగించుకొని నేను ఇంటికి వచ్చేసరికి చాలా రాత్రవుతుందేమో. నాకోసం చూడకుండా మీరు తినేసి పడుకోండి. ఓ అవునా, అలా అయితే నాకు అక్కడి నుంచి ఒక పసుపు రంగు గౌను, అందమైన జరీ ఉన్న జేబురుమాలు, చుట్టూ లేసులు, బకల్ ఉన్న ఒక టోపీ, జుట్టుకు అలంకరించుకునేందుకు కొన్ని ఈకలు, కొన్ని ఎర్ర రిబ్బన్లు తీసుకొస్తారా? మీరు వేసుకుంటున్న కోటు కూడా చాలా పాతదైపోయింది. మీరు కూడా ఒక మంచి కోటు కొనుక్కోండి అని ఉత్సాహంగా చెప్పింది. అతను సరే అని మాట ఇచ్చాడు. నిజానికి ఆమెకు ఎప్పుడూ ఖరీదైన బహుమతులు ఇవ్వనే లేదు. అందుకనే ఈసారి ఆమె చెప్పినవన్నీ కొనాలని నిశ్చయించుకున్నాడు. ఇదంతా వింటున్న వాళ్ల అబ్బాయి చిన్నవాడు. తండ్రి ఎన్నిస్ నగరానికి వెళ్తున్నాడన్న మాట వినగానే, నాన్నగారూ, మీరు నాకు అక్కడి నుంచి మంచి షూ తీసుకొస్తారా? అక్కడ చాలా మంచివమ్ముతారట అన్నాడు. ఎదిగే వయసులో ఉన్న కుర్రాడు కాబట్టి అతనికి ఎన్నిసార్లు కొన్నా బూట్లు తొందరగా బిగుతైపోతున్నాయి. అలాగే నాన్నా, నీ బూట్లు బిగుతైపోయాయని నాకు తెలుసు. ఈసారి కొనాలనే అనుకుంటున్నా అని చెప్పేసరికి ఆ పిల్లాడికి ఎంతో సంతోషం కలిగింది. ఆ ఇంట్లోనే తిష్టవేసుకున్న ఆ పిల్లి చక్కగా పొయ్యి దగ్గర చలి కాచుకుంటూ కులాసాగా పడుకొని ఉంది. కొడుకుకు బూట్లు కొని తెస్తానన్న అతని మాటలు వినగానే అతనికేసి చివ్వున తిరిగి, నీ కొడుక్కి బూట్లు తెస్తానని చెప్పావు కదా, అదే చేత్తో నాక్కూడా అక్కడి నుంచి బూట్లు తీసుకురాకూడదు అని అడిగింది చురుగ్గా. పిల్లి మాట్లాడడం చూసి మిహాల్ చాలా ఆశ్చర్యపోయాడు.
పిల్లి ఎలా మాట్లాడగలిగిందబ్బా అని విస్తుపోయాడు. అయితే తెలివైనవాడు కావడం వలన తన ఆశ్చర్యాన్ని బయటకు కనబడనీయకుండా, సరే డర్బీ, నీకు నేను బూట్లు తెస్తాన్లే. నీకు కూడా అవసరమే. ఈ చలికాలంలో పాపం ఉత్తకాళ్లతో నేలమీద నడవడం నీకు కూడా కష్టంగానే ఉంటోంది కదా. కాని పిల్లులు బూట్లు వేసుకోవడం నేనెక్కడా చూడలేదు. పిల్లులకు బూట్లు వేసుకునే అలవాటు లేదు కాబట్టి తయారు చేసిన బూట్లు దొరకవు. నువ్వు నాతో వచ్చి నీ పాదాల కొలతలు ఇస్తే బూట్లు తయారు చేసేవాడు ఆ ప్రకారం తయారు చేస్తాడు. పోనీ ఓ పని చెయ్యకూడదు? రేపు నాతో పాటు ఎన్నిస్కిరా. మనం అక్కడ మంచి బూట్లు తయారు చేసేవాళ్ళు ఎక్కడ ఉన్నారో కనుక్కొని అక్కడ నీ కొలతలిద్దాం, సరేనా అని అడిగాడు. ఆ మిహాల్, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఇదే మంచిది. ఇద్దరం కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్దాం. అలసట కూడా తెలియదు అని ఉత్సాహంగా అంది డర్బీ. ఇక అందరూ నిద్రపోవడానికి సిద్ధమయ్యారు. మిహాల్కి మాత్రం నిద్ర పట్టలేదు. ఈ దుర్మార్గపు పిల్లిని ఎలా వదిలించుకోవాలా అని అతను ఆలోచిస్తున్నాడు. అది మళ్ళీ కొరకడమో గీరడమో చేస్తుందనే భయంతో అది ఊసుపోక అడిగిన కోరికకు ఒప్పుకున్నాడు. మధ్యరాత్రి దొంగచాటుగా తన స్నేహితుడైన జాన్ దగ్గరికి వెళ్లాడు సలహా కోసమని. జాన్ ఒక వేటగాడు. మిహాల్ గోడంతా విన్న అతను ఇలా అన్నాడు. చూడు మిత్రమా, నిజంగా నీ ఇంట్లో ఉన్న పిల్లి అంత క్రూరమైనదైతే దాన్ని సాధ్యమైనంత త్వరగా వదిలించుకోవడం మంచిది. మరేం భయపడకు, నేనున్నాను. మనం ఎన్నిస్కి వెళ్లే దారిలో ఓ పక్కకి పెద్ద అడవి ఉంది. నీతోపాటు ఆ పిల్లిని తీసుకొనిరా. ఆ అడవిలోపల దూరంగా వదిలేశామంటే దారి కనుక్కోలేక ఇంకా మీ ఇంటికి రాలేదు. మర్నాడు ఉదయం మిహాల్ పెందరాళే లేచి ఎన్నిస్కి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. గోదాముకు వెళ్లి బస్తానిండా బార్లీ నింపుకున్నాడు. లోపలికి వెళ్లి డర్బీని కూడా సిద్ధం కమ్మని తొందర పెట్టాడు. ఒక సంచిలో డర్బీని కూర్చోపెట్టి ఆ సంచి మూతిని తాడుతో గట్టిగా ముడివేసేశాడు. లోపల నుంచి డర్బీ ఎంత గింజుకున్నా తెరవకుండా దాన్ని భుజాన తగిలించుకొని తన బండిలో బయల్దేరాడు. దారిలో తన స్నేహితుడు జాన్ కూడా కలిశాడు. ఇద్దరూ కలిసి డర్బీని తీసుకొని అడవివైపు వెళ్లసాగారు. అడవిలోపలికి వెళ్లే కొద్దీ దారి సన్నగా అయిపోతోంది. ఇంక బండి వెళ్లే దారి లేదు. ఇహ బండిని అక్కడే వదిలేసి డర్బీ ఉన్న సంచిని తీసుకొని మెల్లగా నడక సాగించారు. అలా కొన్ని గంటలపాటు నడిచాక అడవి మధ్యలోకి చేరుకున్నారు. ఇంక చాలే బాబూ, ఇంకా లోపలికి వెళ్ళొద్దు. ఈ మాయదారి పిల్లిని ఇక్కడే వదిలేద్దాం అన్నాడు. సరే, ఇంత దూరం నుంచి ఆ పిల్లి నీ ఇంటికి రావడం కూడా కష్టమేలే అన్నాడు జాన్. వాళ్ళిద్దరూ ఆ సంచి మూతి విప్పేసి ఆ పిల్లిని వదిలేసి వెనక్కి చూడకుండా పరిగెత్తుకుంటూ వచ్చి బండి ఎక్కి ఎన్నిస్వైపు బండిని నడిపించారు. మొత్తానికి పిల్లి పెడద వదిలించుకున్నందుకు ప్రశాంతంగా ఉంది మిహాల్కి. డర్బీ అడవిలో ఒంటరిగా ఉండేసరికి మొదట కొంచెం భయపడింది. కాసేపు అడవిలో కలియ తిరిగేసరికి దానికి మిహాల్ ఇంట్లో కన్నా అక్కడే బాగుందనిపించింది. కొంతసేపటికి దానికి అర్థమైంది తను అడవిలో ఉండే జంతువునే అని. అందుకే పెంపుడు జంతువుల మనుషుల సాంగత్యంలో ఉండలేకపోయాననీను. ఈ అడవి దానికి సొంత ఇల్లులా అనిపించింది. ఇక ఎప్పుడూ మనుషుల దగ్గర ఉండాలని ఆశపడకుండా అది అడవిలో తన వాళ్ల మధ్య ఉంటూ హాయిగా జీవితాన్ని గడిపేసింది. అంటే అర్థమైందా? ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉంటేనే సంతోషంగా ఉండగలరు. ఈ కథ మనకు స్నేహం, పరస్పర అవగాహన యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. మీరు మరిన్ని కథలను అనుభవించాలనుకుంటే ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ అప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ. మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి ఇది అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. కొత్త కథలన్నీ స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి.
మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్పై మాత్రమే అందుబాటులో ఉంది. యూట్యూబ్ ఛానల్కు సభ్యత్వం తీసుకోండి మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవుట్ చేయండి. మీరు ఈ కథను చూసినందుకు ధన్యవాదాలు.